హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసి ఆ టైట్ కప్లింగ్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మనం అనేది అయితే ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ ఎలా రాయాలనేది. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం ఒక క్లాస్ తీసుకొని కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది అయితే యూజ్ చేశాము. ఈ రోజు వీడియోలో మనము 2 క్లాసెస్ తీసుకొని కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ అంటే ఏంటి, ఏ విధంగా కోడింగ్ అనేది రాసుకోవాలి 2 క్లాసెస్ తీసుకొని అనేది అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనకు ఈ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ, సెట్టర్ డిపెండెన్సీ అనేది ఐఓసి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ కాన్సెప్ట్ గురించి వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. బేసిక్స్ నుండి నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, కోడింగ్ అనేది అయితే ఈజీగా అర్థం అవుతుంది. అండ్ లేట్ చేయకుండా STS అనేది అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా. మనకు కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఒక క్లాస్ తీసుకొని XML ఫైల్ తీసుకొని అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకొని ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఎలా రాయాలనేది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను, కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ 1 అని. ఇందులో మనము సింపుల్ గా మనకి ఇక్కడ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి బిల్డ్ పాత్ కి అయితే వచ్చేసి యాడ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఆర్కైవ్స్ అనేది అయితే క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఒక జిప్ ఫైల్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ జార్ ఫైల్స్, స్ప్రింగ్ కోర్ అండ్ స్ప్రింగ్ కంటెక్స్ట్ జార్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుని జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అందులో ఉన్న డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకోండి. డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకున్నట్లయితే నేను చెప్పాను కదా, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి బిల్డ్ పాత్ యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ లోకి వెళ్ళి ఈ డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా రిఫరెన్స్ లైబ్రరీస్ అనేది అయితే వస్తుంది. ఆ తర్వాత SRC మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వచ్చి అదర్స్ లోకి అయితే వచ్చేయండి. అదర్స్ లోకి వస్తే ఇక్కడ XML అని టైప్ చేయండి. XML అని టైప్ చేస్తే XML ఫైల్ అనేది, ఈ XML ఫైల్ లో ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా .xml లో నేను అప్లికేషన్ కంటెక్స్ట్ .xml అనేది అయితే క్రియేట్ చేశాను. అప్లికేషన్ కంటెక్స్ట్ .xml అనేది అయితే క్రియేట్ చేశాను. ఫినిష్ మీద అయితే క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ XML ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో XML ఫైల్ లో బీన్స్ ఈ డేటా అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు అది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో ఈ యాంగిల్ బ్రాకెట్స్ అంటే లెస్ దాన్ సింబల్, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ అనేది అయితే డిస్క్రిప్షన్ లో ఇవ్వలేదు. మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే దీనికి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇదంతా డేటా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఆ తర్వాత మనము ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ అడ్రస్ అండ్ ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు టైట్ కప్లింగ్ అంటే ఎంప్లాయ్ కి ఒక అడ్రస్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ రిలేషన్షిప్ అనేది అయితే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్ యాజ్ ఎ రిలేషన్షిప్ అడ్రస్. మనకి ఎంప్లాయ్ కి ఒకే అడ్రస్ ఉండాలనేది లేదు. ఏ అడ్రస్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ అడ్రసెస్ ఉండొచ్చు, చేంజ్ అవుతూ ఉండొచ్చు అడ్రస్. అదే మనకు అలాంటి అడ్రస్ ని మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి మనము ఎలా కోడింగ్ రాసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సింపుల్ గా ఒక అడ్రస్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, అడ్రస్ క్లాస్ లో మనకు వేరియబుల్స్ అనేది అయితే క్రియేట్ చేశాను. సిటీ, స్టేట్, కంట్రీ. ఒక కన్స్ట్రక్టర్ అనేది అయితే తీసుకున్నాను. ఆ తర్వాత 2 స్ట్రింగ్ మెథడ్ అనేది అయితే జనరేట్ చేశాను. ఈ 2 స్ట్రింగ్ మెథడ్ ఎలా జనరేట్ చేశానంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సోర్స్ లోకి అయితే వెళ్ళండి. సోర్స్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జనరేట్ 2 స్ట్రింగ్ అనేది ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకి ఈ 2 స్ట్రింగ్ మెథడ్ అనేది అయితే జనరేట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఒక ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. ఎంప్లాయ్ క్లాస్ క్రియేట్ చేసి మనకు ఎంప్లాయ్ లో ఎంప్లాయ్ ఐడి వేరియబుల్, ఎంప్లాయ్ నేమ్, అండ్ ఇక్కడ మనకు ఎంప్లాయ్ లో ఎంప్లాయ్ కి ఒక అడ్రస్ ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్ కాబట్టి మనకు ఒక వేరియబుల్ లాగా తీసుకున్నాను. ప్రైవేట్ అడ్రస్ క్లాస్ నేమ్ అడ్రస్ అనేది వేరియబుల్ తీసుకున్నాను. ఆ తర్వాత సింపుల్ గా ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేశాను. ఇక్కడ ఎటువంటి సెట్టర్ మెథడ్స్ అనేది అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే మనము సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేయలేదు ఈ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియోస్ లో సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏ విధంగా యూజ్ చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతానికి ప్రీవియస్ వీడియో అండ్ ఈ వీడియోలో మనం కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి అయితే నేర్చుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత సింపుల్ గా పబ్లిక్ వాయిడ్ షో మెథడ్ ని యూజ్ చేసి మనము system.out.println లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ system.out.println లో address.toString మెథడ్ ని కాల్ చేశాము. ఇక్కడ 2 క్లాసెస్ అనేది అయితే క్రియేట్ చేశాము.
స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పిన విధంగా మనము ఈ ఎంప్లాయ్ క్లాస్ లో ఎటువంటి అడ్రస్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయలేదు. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మీరు ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ కంటైనర్ అనేది అయితే ఉంది, అది ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు సింపుల్ గా క్లాసెస్ అనేది క్రియేట్ చేసుకొని కన్స్ట్రక్టర్స్ గానీ సెట్టర్స్ గానీ క్రియేట్ చేసి పెట్టండి. మేము స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ కంటైనర్ ద్వారా మేము ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేస్తాము. మీ కన్స్ట్రక్టర్ ని సెట్టర్ మెథడ్స్ ని చూసి ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాము అనేది అయితే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అయితే చెప్తుంది మనకు. మనం దాన్ని దీనికి సంబంధించిన డేటా అనేది అయితే మనం XML ఫైల్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ సింపుల్ గా మనము డిపెండెన్సీ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇవ్వాలంటే మనకి ఇక్కడ డేటా అయితే ఇచ్చుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసుకోవచ్చు, ఒక బీన్ క్రియేట్ చేసినట్టయితే ఒక ఆబ్జెక్ట్ కు ఒక క్లాస్ కు క్రియేట్ చేసినట్టు అని చెప్పాను కదా. మనం ఇక్కడ సింపుల్ గా ఒక బీన్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. బీన్ ఇక్కడ యాంగిల్ బ్రాకెట్ ఇచ్చి బీన్ ఇచ్చేసిన తర్వాత మనకు ఐడి కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఐడిలో నేను అడ్రస్ ఇస్తున్నాను కాబట్టి అడ్రస్ అనేది అయితే ఇచ్చేస్తాను ఇక్కడ ఐడి. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే బీన్ లో ఐడి ఇచ్చేసిన తర్వాత మనకు క్లాస్ అనేది అయితే ఇచ్చి, ఈ క్లాస్ లో విత్ ప్యాకేజ్ నేమ్ తో క్లాస్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. మనం ప్యాకేజ్ నేమ్ వచ్చేసి com.spring.address అనేది అయితే రాస్తున్నాం కాబట్టి అడ్రస్ అనేది అయితే ఇచ్చేసి, ఆ తర్వాత యాంగిల్ బ్రాకెట్ అనేది అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసినట్లయితే మనకు ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ అనేది అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు అడ్రస్ కి సంబంధించి ఒక బీన్, అంటే మనకు అడ్రస్ కు సంబంధించి డేటా ఇవ్వడానికి ఇది ఒక బీన్ అని అయితే చెప్పుకోవచ్చు, ఒక క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా కన్స్ట్రక్టర్ ఆర్గ్స్ అనేది అయితే యూజ్ చేయాలి. CON కొట్టి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసినట్లయితే మనకి కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనేది అయితే వస్తుంది. ఈ విధంగా మనము కన్స్ట్రక్టర్ ఆర్గ్ లో ఫస్ట్ ట్యాగ్ లో ఓపెన్ ట్యాగ్ లో మనము ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు మనం కన్స్ట్రక్టర్ అడ్రస్ క్లాస్ లో ఏమి ఇచ్చాము, ఫస్ట్ సిటీ, తర్వాత స్టేట్, కంట్రీ ఇచ్చాం కదా. ఈ విధంగా మనకు ఇక్కడ సిటీ వచ్చేసి సిటీ నేమ్ అయితే ఇచ్చేద్దాము. సిటీ నేమ్ వచ్చేసి సింపుల్ గా కర్నూలు అనేది అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత ఇదే కాపీ చేసి మనం మళ్ళీ పేస్ట్ చేసుకుందాం 3 times, ఎందుకంటే 3 ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి అడ్రస్ లో. ఫస్ట్ వచ్చేసి సిటీ అండ్ సెకండ్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు, అడ్రస్ క్లాస్ లో ఫస్ట్ సిటీ ఇచ్చాము కాబట్టి కర్నూలు సిటీ అనేది అయితే ఇచ్చాము. తర్వాత స్టేట్ ఇచ్చాం కాబట్టి మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది అయితే రాద్దాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది అయితే ఇచ్చాము. అండ్ ఆ తర్వాత కంట్రీ వచ్చేసి ఇండియా అనేది అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అడ్రస్ క్లాస్ లో 3 వేరియబుల్స్, ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. కన్స్ట్రక్టర్ లో సిటీ, స్టేట్, కంట్రీ అనేది ఇచ్చాం కాబట్టి XML ఫైల్ లో కూడా మనకు ఇది వచ్చేసి అడ్రస్ క్లాస్ అనుకుంటే మనకు కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ లో ఇది ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్స్, అందుకే కన్స్ట్రక్టర్ ఆర్గ్ వాల్యూ అనేది అయితే ఇచ్చేసాము. ఇప్పటికి ఆబ్జెక్ట్ అడ్రస్ క్లాస్ కి అయితే మనము డేటా అనేది అయితే పాస్ చేసాము. ఆ తర్వాత ఇంకో బీన్ క్లాస్ తీసుకొని మనము ఇప్పుడు ఎంప్లాయ్ క్లాస్ కి క్లాస్ అనే బీన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం డేటా ఇవ్వడానికి. ఇక్కడ ఐడి ఇచ్చేసి సింపుల్ గా ఇక్కడ ఎంప్లాయ్ అనేది అయితే రాసుకోండి. అండ్ ఆ తర్వాత క్లాస్, ఇక్కడ కూడా మనము ప్యాకేజ్ తో పాటు క్లాస్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. com.spring.java spring.employee అండ్ క్లోజ్ ట్యాగ్ అనేది అయితే క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా మనం ప్యాకేజ్ ఏమి ఇచ్చాము, com.spring అని ఇచ్చాము, com.spring.employee, com.spring.address. ఈ విధంగా ప్యాకేజ్ తో పాటు క్లాస్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనము ఎంప్లాయ్ కి సంబంధించి కన్స్ట్రక్టర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఎంప్లాయ్ లో ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి, స్ట్రింగ్ నేమ్, అడ్రస్ క్లాసు. ఈ అడ్రస్ డేటా మనం ఆల్రెడీ XML ఫైల్లో ఇక్కడ ఇచ్చేసాము పూర్తిగా. మనకి ఇక్కడ ఎంప్లాయ్ బీన్ లో మనం ఎటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు అడ్రస్ కి, జస్ట్ రిఫరెన్స్ గా యూజ్ చేసుకున్నట్లయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు కన్స్ట్రక్టర్ ఆర్గ్ లో వాల్యూ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి కాబట్టి సింపుల్ గా 10 అనేది అయితే ఇచ్చాను.
ఇక్కడ టైప్ వచ్చేసి మనకు ఇంటీజర్ లో ఉంది కాబట్టి ఇంటీజర్ అనేది ఇంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ సింపుల్ గా మనము ఇంకో కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ అయితే స్ట్రింగ్ ఉంది కాబట్టి స్ట్రింగ్ ఎంప్లాయ్ నేమ్ కాబట్టి సింపుల్ గా మనకు ఈ కన్స్ట్రక్టర్ ఆర్గ్ లో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ నేమ్ కాబట్టి వాల్యూ ఈక్వల్ టు సద్దాం హుసేన్. అండ్ ఇక్కడ మనకు ఎటువంటి టైప్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంప్లాయ్ క్లాస్ లో ఎంప్లాయ్ ఐడి స్ట్రింగ్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు అడ్రస్ కావాలి. మనకు అడ్రస్ డేటా అంతా మనము ఆల్రెడీ XML ఫైల్ లో ఇచ్చేసాము బీన్ లో. ఇక్కడ మనం సింపుల్ గా కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ తీసుకొని కన్స్ట్రక్టర్ ఆర్గ్ ట్యాగ్ తీసుకొని ఈ కన్స్ట్రక్టర్ ఆర్గ్ ట్యాగ్ లోపల మనము రిఫరెన్స్ ట్యాగ్ అనేది అయితే యూజ్ చేసినట్లయితే రిఫరెన్స్ అండ్ బీన్ ఈక్వల్ టు ఇక్కడ అడ్రస్ ఐడి ఏముంది బీన్ ఐడి ఈక్వల్ టు అడ్రస్ అనేది కదా. సింపుల్ గా మనం దీన్ని కాపీ చేసుకున్నట్లయితే ఈ రిఫరెన్స్ వాల్యూ మనం ఇక్కడ ఇచ్చేసినట్లయితే అయిపోతుంది ఈజీగా. క్లోజ్ ట్యాగ్ చూసుకోవచ్చు. సింపుల్ గా మనము ఫస్ట్ అడ్రస్ క్లాస్ డేటా రాసుకున్నాము, ఆ తర్వాత ఎంప్లాయ్ డేటా తీసుకున్నాము కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసుకొని. ఆ అడ్రస్ డేటా అంతా సింపుల్ గా రిఫరెన్స్ గా మనము ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా అంతా రిఫరెన్స్ గా మనము ఈ ఎంప్లాయ్ బీన్ లోకి రిఫరెన్స్ గా యూజ్ చేస్తున్నాము. ఐడి యూజ్ చేసినట్లయితే ఇక్కడ సింపుల్ గా అయిపోతుంది. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, ఏం చేయలేదు. ఒక అడ్రస్ క్లాస్ ఎంప్లాయ్ క్లాస్ XML ఫైల్ క్రియేట్ చేసినాము. ఇప్పుడు టెస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు రిఫరెన్స్ కి మనకి ఎటువంటి క్లోజ్ ట్యాగ్ అనేది అయితే ఉండదు. ఇక్కడ సింపుల్ గా స్లాష్ అనేది అయితే ఇచ్చేసుకోవచ్చు, అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనము ఇక్కడ మెయిన్ టెస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. సింపుల్ గా క్లాస్ లోకి వచ్చేసి టెస్ట్ అనేది అయితే క్రియేట్ చేసేయండి. టెస్ట్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ కూడా సెలెక్ట్ చేసేయండి, ఆటో జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పినట్టు మనకు స్ప్రింగ్ కంటైనర్ అనేది అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది అంటున్నాం కదా. ఈ స్ప్రింగ్ కంటైనర్ లో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ లో మనకు ఇంటర్ఫేస్ అనేది అయితే అడ్వాన్స్డ్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంది. అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది అయితే ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఉంది. దాన్ని రిఫరెన్స్ గా యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ క్లాస్ పాత్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే క్లాస్ పాత్ XML అప్లికేషన్ కంటెక్స్ట్ లో ఇక్కడ మనకు XML ఫైల్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. మనము XML ఫైల్ నేమ్ వచ్చేసి మనకి XML ఫైల్ వచ్చేసి అప్లికేషన్ కంటెక్స్ట్ కదా, అప్లికేషన్ కంటెక్స్ట్ డాట్ XML ఇది స్ట్రింగ్ లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన XML ఫైల్ నేమ్ ఇచ్చేసి స్ట్రింగ్ లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీని రిఫరెన్స్ గా మనం యూజ్ చేసుకొని మనకు ఎంప్లాయ్ డేటా కావాలి కాబట్టి విత్ అడ్రస్ తో డేటా టైప్ వచ్చేసి ఎంప్లాయ్ EMP ఈక్వల్ టు ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ ఇంటర్ఫేస్ ది రిఫరెన్స్ గా తీసుకొని వేరియబుల్ గా కంటెక్స్ట్ డాట్ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ మెథడ్ అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. గెట్ బీన్ మెథడ్ ని కాల్ చేసినట్లయితే మనకు ఏ క్లాస్ ది కావాలి డేటా అనేది అయితే మనం ఇక్కడ గెట్ బీన్ మెథడ్ లో క్లాస్ నేమ్ అయితే ఇచ్చేయాలి డాట్ క్లాస్. సింపుల్ గా ఈ విధంగా మనము అప్లికేషన్ కంటెక్స్ట్ ఇంటర్ఫేస్ రిఫరెన్స్ గా తీసుకొని మనకు ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ లో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పినట్టు అది స్ప్రింగ్ కంటైనర్ మనకు ఆబ్జెక్ట్స్ అనేది అయితే ఇంటర్నల్ గా క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ కంటెక్స్ట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము ఆ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మనకైతే ఇస్తుంది. అందుకు మన డేటా టైప్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేటా టైప్ ఎంప్లాయ్ ఇచ్చాము, ఎంప్లాయ్ డేటా వస్తుంది కాబట్టి రిఫరెన్స్ గా వేరియబుల్ వచ్చేసి ఎంప్లాయ్ EMP ఇచ్చాము. కంటెక్స్ట్ డాట్ గెట్ బిన్ మెథడ్ యూజ్ చేసి ఆ ఎంప్లాయ్ ని కాల్ చేస్తున్నాము. మనకు ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ సింపుల్ గా మనకు ఎంప్లాయ్ లో ఉన్న మెథడ్ అయితే కాల్ చేద్దాం. EMP డాట్ షో మెథడ్ ని కాల్ చేద్దాం. మనకు షో మెథడ్ లో ఏమేమి ఉన్నాయో అవెల్లా మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా సేవ్ చేసి ఈ ప్రాజెక్ట్ కి ఇదికి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏమేమి ఇచ్చాము. షో మెథడ్ లో చూసుకోవచ్చు ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ అయితే ఇచ్చాము. ఎంప్లాయ్ ఐడి 10, ఎంప్లాయ్ నేమ్ సద్దాం హుసేన్.
అండ్ ఆ తర్వాత అడ్రస్ డాట్ టు స్ట్రింగ్ మెథడ్ అనేది క్రియేట్ చేశాము. అడ్రస్ సిటీ వచ్చేసి కర్నూలు, ఆంధ్రప్రదేశ్, కంట్రీ ఈక్వల్ టు ఇండియా. మనం XML ఫైల్లో ఏ డేటా అయితే పాస్ చేసామో ఆ డేటా అనేది అయితే మనకు ఇక్కడ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఎటువంటిది ఏ ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేయలేదు. సింపుల్ గా 2 క్లాసెస్ యూజ్ చేశాము. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 2 క్లాసెస్, ఒక ప్యాకేజ్ లో 2 క్లాసెస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. అడ్రస్ క్లాస్ ఒకటి, ఆ తర్వాత మనకు ఎంప్లాయ్ క్లాస్ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఎంప్లాయ్ కి అడ్రస్ అనేది రిలేషన్షిప్ కాబట్టి అడ్రస్ వేరియబుల్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కన్స్ట్రక్టర్ ఒక మెథడ్ యూజ్ చేశాము. ఆ తర్వాత XML ఫైల్ క్రియేట్ చేసుకొని డేటా అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత మనము ఇక్కడ ఆ క్లాస్ కి డేటా పాస్ చేయాలి కాబట్టి బీన్ ద్వారా మనము, బీన్స్ అంటే ఇక్కడ మనము ఒక ఆబ్జెక్ట్ కి ఒక క్లాస్ కి డేటా ప్రొవైడ్ చేయడానికి ఒక బీన్ అని అంటాము. ఇక్కడ ఐడి రిఫరెన్స్ గా తీసుకొని క్లాస్ ప్యాకేజ్ నేమ్ విత్ క్లాస్ నేమ్ ఇచ్చేసి కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ అంటే కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనేది అయితే తీసుకొని మనము డేటా ఇచ్చాము. ఇక్కడ అడ్రస్ లో మనకు 3 వేరియబుల్స్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ది 3 డేటా అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఎంప్లాయ్ కి సంబంధించిన కన్స్ట్రక్టర్ లో ఉన్న దానికి సంబంధించిన డేటా అయితే ఇచ్చాము. ఇక్కడ అడ్రస్ కి సంబంధించిన ఐడిని ఇక్కడ సింపుల్ గా రిఫరెన్స్ గా మనం పాస్ చేసాము. అడ్రస్ కి సంబంధించిన డేటాని పాస్ చేయాలి కాబట్టి ఎంప్లాయ్ లో ఇక్కడ ఐడి వచ్చేసి, ఈ ఐడి అడ్రస్ వచ్చేసి రిఫరెన్స్ గా మనము బీన్ ఈక్వల్ టు అడ్రస్ అనేది అయితే ఇచ్చాము. ఈ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ లో ఉన్న అడ్రస్ వెళ్ళి ఈ డేటా తీసుకొని మనకు ఎంప్లాయ్ లో డేటా అయితే ఇస్తుంది. ఆ తర్వాత మనము సింపుల్ గా టెస్ట్ క్లాస్ యూజ్ చేసినాము. అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఇవ్వడానికి. అండ్ ఆ తర్వాత మనం ఎంప్లాయ్ లో ఉన్న షో మెథడ్ అయితే కాల్ చేసాం. సింపుల్ గా డేటా అనేది అయితే వచ్చేసింది. ఇది అండి మనకు ఇక్కడ మనము స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన డిపెండెన్సీస్ ఇంజెక్షన్ డిపెండెన్సీస్ కూడా మీరు యాడ్ చేసుకోండి. అది ఎలాగో అనేది అయితే ప్రాజెక్ట్ మీదకి రైట్ క్లిక్ వచ్చేసి బిల్డ్ పాత్ లోకి వచ్చేస్తే మనకు యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు నేను ఇచ్చిన జిప్ ఫైల్ లింక్ మీద క్లిక్ చేసి ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ డిపెండెన్సీస్ ఉంటాయి. అవి యాడ్ చేసుకున్నట్లయితే మనకు రిఫరెన్స్ లైబ్రరీస్ అనేది అయితే యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనకు ప్రాజెక్ట్ అనేది అయితే వర్క్ అవుతుంది ఈజీగా. ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టైట్ కప్లింగ్ అనేది ఎలాంటిది లేదు. మనకి ఎంప్లాయ్ లో ఎటువంటి అడ్రస్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయలేదు. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పినట్లు సింపుల్ గా మనం క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాము, కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసుకున్నాము, మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక XML ఫైల్ లో డేటా అనేది అయితే పాస్ చేసాము. అక్కడ మనము అడ్రస్ ఎంప్లాయ్ కి సంబంధించిన అడ్రస్ రిఫరెన్స్ గా యూజ్ చేసాము. ఆ తర్వాత టెస్ట్ క్లాస్ లో అప్లికేషన్ కంటెక్స్ట్ అడ్వాన్స్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ కంటైనర్ అనేది అయితే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఎంప్లాయ్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేసాం. ఇది ఫ్రెండ్స్ సింపుల్ గా ఈ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఆ తర్వాత మనకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.